Hi, welcome back to the channel Heavenly Homemade. Hi, welcome back to the channel Heavenly Homemade. This is Alekya and ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కూడా ఫాలో చేయడం మర్చిపోవద్దు. అండ్ ఎస్, ఏంటి మార్నింగే రెడీ అయ్యి వ్లాగ్ స్టార్ట్ చేశాను అనుకుంటున్నారా? సో ఇప్పుడు మనం వెళ్తున్నాం షూట్కి. యాక్చువల్లీ లాస్ట్ వీడియోలో నేను చెప్పలేదు, బట్ ఆల్మోస్ట్ అర్థమైపోయి ఉంటుంది షూట్ అని చెప్పేసి. సో షూట్కి రెడీ అయిపోయాను. నేను ఫ్రాక్ తర్వాత చూపిస్తాను, ఫుల్ అవుట్ఫిట్ చూపిస్తాను మిర్రర్లో. సో ఎస్, ఈరోజు మనం షూట్కి వెళ్తున్నాము. అండ్ ఇది నాకు పర్సనల్గా చాలా చాలా ఇష్టం అన్నమాట. చాలా ఇష్టంగా చేయించుకుంటున్నా ఈ షూట్. సో అంటే ఎప్పుడు నేను ఇష్టంగానే చేయించుకుంటాను, కానీ నాకు చాలా స్పెషల్. యాక్చువల్గా ఈరోజు వెళ్ళబోయే ప్లేస్ నాకు చాలా స్పెషల్, నాకు చాలా ఫేవరెట్, నాకు చాలా ఇష్టం. సో అది ఇప్పుడు చెప్పను ఆ ప్లేస్ గురించి, కొంచెం వెళ్ళిన తర్వాత మీరు చూద్దరు. కానీ అలా అని చెప్పి స్కిప్ చేసేయకండి వీడియోని, అక్కడి వరకు చూడండి. సో ఎస్, నేను రెడీ అయిపోయాను అండ్ ఆయన కూడా రెడీ అయిపోయారు. సో అది షూట్ ప్లేస్ ఏంటి, నాకు చాలా స్పెషల్ ఏ ప్లేస్ అన్నీ మీకు చూపిస్తాను. ఆల్రెడీ చాలామంది గెస్ట్ చేసే ఉంటారు. గెస్ట్ అది మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని లొకేషన్ దగ్గర. సో మోస్ట్లీ ఇంకే మాట్లాడడానికి అయితే కుదరదు, బట్ నేను బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఇస్తూ ఉంటాను ఎందుకు స్పెషల్ ఇవన్నీ ఏంటి అని. సో మళ్ళీ కలుస్తాను అయితే మిమ్మల్ని, ఓకేనా? బాయ్. సో ఇది ఫుల్ అవుట్ఫిట్ అనమాట, నెట్ ఫ్రాక్. నేను ఇది హౌస్ ఆఫ్ సాధ్విలో డిజైన్ చేయించుకున్నాను షూట్ కోసం. చాలా నచ్చింది నాకు, ఫిట్టింగ్ అంతా కూడా పర్ఫెక్ట్ ఉంది అండ్ సింపుల్గా ఉంది కానీ ఎలిగెంట్గా ఉంది. పిక్చర్స్లో బాగా వస్తుంది అనిపిస్తుంది నాకు. సో ఎస్, డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, మీరు కూడా డిజైన్ చేయించుకోవాలనుకుంటే బెస్ట్ పేజ్ అనమాట. సో మనమైతే ఇప్పుడు షూట్ లొకేషన్కి స్టార్ట్ అయిపోయాము. ఈ స్మెల్ పీలుస్తూ ఉంటే నాకు నా మ్యారేజ్ అయిన కొత్త గుర్తొస్తూ ఉంటుంది. లైక్ మేము కేరళ ట్రిప్ వెళ్ళామన్నమాట ఆ టైంలో. సో అక్కడంతా నాకు ఇదే స్మెల్ అనిపిస్తూ ఉండేది. సో ఈ స్మెల్స్తో మనకి చాలా చాలా మెమరీస్, లైక్ ఒక పర్సన్ కానీ, ఒక ప్లేస్ కానీ, ఒక సిచ్యువేషన్ కానీ, ఒక ఎమోషన్ కానీ, ఏదైనా ఈ స్మెల్స్తో చాలా రిలేట్ అయి ఉంటుంది కదా. దట్స్ హౌ ద మామాఎర్త్ వాడి పర్ఫ్యూమ్ వర్క్స్. నేచర్ సెన్స్ లాగా మనకి మన పర్సనాలిటీకి మ్యాచ్ అవ్వడానికి అండ్ ఈ హాస్టల్ నుంచి బస్టిల్ నుంచి ఎస్కేప్ చేయడానికి కూడా, అండ్ మనకు ఒక లవబుల్ మెమరీస్ని చెరిష్ చేయడానికి ఈ మామాఎర్త్ పర్ఫ్యూమ్స్ చాలా హెల్ప్ చేస్తాయి. చాలా వేరియంట్స్ ఉన్నాయి. వైట్ మాస్క్, సెన్చువల్ మాస్క్, ఫ్లోరల్ అవుడ్. వైట్ మాస్క్ ఇది ఒక ఎవ్రీ స్ప్రే నుంచి మనకు ఒక ఫ్రెష్ లిల్లీ లాగా అనిపిస్తుంది. అండ్ ఫ్లోరల్ వచ్చేసి ఒక మంచి ఫ్లోరల్ స్మెల్, లైక్ ఒక స్ప్రింగ్. ఎవ్రీ స్ప్రే నుంచి కూడా ఒక స్ప్రింగ్, లైక్ ఒక సిట్రసీ క్లీన్ స్మెల్ లాగా వస్తూ ఉంటుంది. అండ్ అవుడ్ వచ్చేసి ఇది ఒక వుడ్డీ స్మెల్ వస్తుంది. ఒక క్రౌడ్ లో ఉన్నప్పుడు స్టాండ్ అవుట్ అవుతాం అనమాట. మీరు ఈ ప్రొడక్ట్స్ ని డైలీ బేసిస్ లో ఈ పర్ఫ్యూమ్స్ ని యూజ్ చేయొచ్చా లేదా అని ఆలోచిస్తున్నారు కదా, ఖచ్చితంగా యూజ్ చేయొచ్చు. ఎందుకంటే ఇవి 100% మేడ్ సేఫ్ సర్టిఫైడ్, అలాగే 100% వీగన్. సో న్యాచురల్ ఫ్రేగ్రెన్స్ ఉంటుంది. 12 hours వరకు మనకి ఆ ఫ్రేగ్రెన్స్ అనేది స్లోగా స్మెల్ వస్తూనే ఉంటుంది. సెంట్స్ అనేవి మనకి ఈవెన్ కాంపాక్ట్ లా కూడా వస్తూ ఉంటాయి, లైక్ ట్రావెల్ ఫ్రెండ్లీ లాగా. సో ట్రావెల్ ఫ్రెండ్లీ ప్యాకేజింగ్ తో కూడా వస్తూ ఉంటాయి. అదే ఈ డిస్కవరీ కిట్ అనమాట. సో దీంట్లో వచ్చేసి మనకి 5 ట్రావెల్ సైజ్డ్ పర్ఫ్యూమ్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఏవైతే చూపించానో అవే ట్రావెల్ సైజ్ లో మీకు దీంట్లో ఉంటాయి. ఇది ఒక పర్ఫెక్ట్ కిట్ లా హెల్ప్ చేస్తుంది అందరికీ. అంటే మీరు ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైప్ ఆఫ్ స్మెల్ అవ్వాలనుకుంటున్నారు, డిఫరెంట్ ట్రై చేయాలనుకుంటున్నారు అంటే 5 వేరియంట్స్ ని మీరు ఒకే దాంట్లో ట్రై చేయొచ్చు. అండ్ ఎవరికి తెలుసు, దీంట్లోనే మీ సిగ్నేచర్ సెంట్ ఏదో ఒకటి కనుగొనొచ్చు కూడా. ఆన్ ద గో అండ్ స్టాండ్ అవుట్. కెమికల్ ఫ్రీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తో తయారు చేయబడ్డాయి. అండ్ మీరు ఒకవేళ పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను. సో ఇవి అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ అలాగే మామాఎర్త్ అఫీషియల్ వెబ్సైట్లో యాప్లో అవైలబుల్గా ఉంటాయి.
పర్చేస్ చేయాలనుకుంటే హెవెన్లీ 2022 కూపన్ కోడ్ కూడా ఉంది మన వ్యూవర్స్ అందరి కోసం. సో డిస్కౌంట్ 20% వస్తుంది. పర్చేస్ చేసిన ప్రతిసారి మన పేరు మీద ఒక ట్రీని ప్లాన్ చేస్తారు. సో దానివల్ల ఏంటి అంటే సో 2025 లోపు 1 million ట్రీస్ని ప్లాన్ చేయాలనేది వాళ్ళ ఇనిషియేటివ్. అండ్ గుడ్నెస్ ఇన్సైడర్ ప్రోగ్రామ్ కూడా లాంచ్ చేశారు MamaEarth వాళ్ళు. ఒక లాయల్టీ ప్రోగ్రామ్ అనమాట, అందరికీ క్రాఫ్ట్ చేశారు. సో దాంట్లో మనకి ఎక్స్క్లూజివ్ ఆఫర్స్, సేల్స్ రన్ అవుతాయి. ప్రతి ఆర్డర్కి ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది. సో ఇలా చాలా రకాలైన బెనిఫిట్స్ అనేవి ఇన్సైడర్స్కి మాత్రమే ఉంటుంది. సో ఆ ఇన్సైడర్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉంటాను. సో మీరు కూడా గుడ్నెస్ ఇన్సైడర్ అవ్వచ్చు. సో అదనమాట, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అన్ని పోస్ట్ చేశాను. తప్పకుండా ట్రై చేయాలని అనుకుంటే పర్ఫ్యూమ్స్ని తప్పకుండా ట్రై చేసి చూడండి. ఓకేనా? అండ్ మనం వెళ్ళేది ఎక్కడికి అంటే తాజ్మహల్ దగ్గరికి. యాక్చువల్లీ తాజ్మహల్ అంటే జనరల్గా వెళ్తాం కదా, ఆ ప్లేస్కి కాకుండా షూట్ కోసం సపరేట్ ప్లేస్ ఉందన్నమాట, ఒక వ్యూ పాయింట్ అని చెప్పేసి. సో ఎగ్జాక్ట్గా తాజ్మహల్ మనకి బ్యాక్గ్రౌండ్లో వస్తుంది. సో అక్కడ పిక్చర్స్ తీసుకోవచ్చు అని చెప్పేసి అక్కడికి వెళ్తున్నాము. సో మేము లైక్ అసలు అంటే ఇది వరకు ఆల్రెడీ తెలిసిన దాన్ని బట్టి ప్లాన్ చేసుకొని వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్స్ అన్నీ మారిపోయాయి. ఆ సిచ్యువేషన్స్ ఏంటో ఇప్పుడు మీరు చూద్దరు. కానీ Tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and సో ఇక్కడ వచ్చేది ఏంటంటే తాజ్మహల్ వ్యూ పాయింట్ అని చెప్పేసి అక్కడ బోర్డు కనపడుతుంది కదా మీకు. సో ఇక్కడ మనకి టికెట్స్ లాంటివి ఇస్తారు. మనం వెళ్ళి తాజ్మహల్ అంటే అక్కడ మనకి జనాలు ఎక్కువ ఉండరు, సో ఫొటోస్కి అలో చేస్తారేమో అన్నట్టుగా మేము వెళ్ళిపోయాం. బట్ పర్మిషన్ అక్కడైతే ఇవ్వలేదు, లైక్ కెమెరాస్ లాంటివి ఏమి అలో చేయలేదు. మామూలుగా వెళ్ళి చూడాలనుకుంటే చూడొచ్చు, కానీ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అలో చేయలేదు. అంటే ఫోన్ అలో చేశారు, కెమెరా అలో చేయలేదు. సో ఓకే, అట్లీస్ట్ చూద్దాము అన్నట్టుగా ఇంకా వెళ్తున్నాం అనమాట. సో సాడ్, నాకు చాలా బాధ వచ్చింది. ఎందుకంటే నాకు చాలా రోజుల నుంచి తాజ్మహల్ దగ్గర కపుల్ షూట్ చేయాలి అనేది ఒక డ్రీమ్లా ఉండిపోయింది. అంటే 3 years బ్యాక్ నేను వెళ్ళాను తాజ్మహల్ దగ్గరికి, ఆల్రెడీ లాస్ట్ వ్లాగ్స్లో చెప్పాను కదా. సో అప్పుడు వెళ్ళినప్పుడు అనుకున్నాను అనమాట, అంటే నాకు చిన్నప్పటి నుంచి బుక్స్ మీద బొమ్మల్లా చూస్తూ ఉంటాం కదా తాజ్మహల్ని, అలా డైరెక్ట్ చూసినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాను. సో అప్పుడే అనుకున్నాను ఎప్పుడైనా కపుల్ షూట్ చేయాలి అని. సో అలా ప్లాన్ చేసి ఇక్కడికి వచ్చాము. కాకపోతే డిసప్పాయింట్ అయ్యాను. అంటే ఓకే, అట్లీస్ట్ చేశాను అనుకోండి ఎంతో కొంత, బట్ అక్కడ వ్యూ పాయింట్లో అయితే ఎగ్జాక్ట్ బ్యాక్ వచ్చేది. బట్ ఇక్కడ ఎక్కడో దూరంగా ఉన్నట్టు వస్తుంది కదా. సో తాజ్మహల్ చుట్టూ చాలా ప్రదక్షిణ చేసి ఏదో ఒక కార్నర్కి వచ్చి ఈ ఫొటోస్ ట్రై చేస్తున్నాము. సూపర్, చలో. సో లిటరల్లీ ఒక 2-3 hours మాకు ఆ ప్లేస్ కనుక్కోవడానికే సరిపోయింది. అంటే ఇంకెక్కడైనా అలౌ చేస్తారేమో ఫొటోస్కి ఇలా అని అనుకుని చాలా కనుక్కొని అడిగి ఇంక ఎక్కడో దూరంగా ఉంటే అక్కడికి వెళ్ళి వాక్ చేసుకుంటూ వెళ్ళి, ఇదిగోండి ఎంత హ్యూమిడిటీ ఉందంటే ఢిల్లీలో చాలా ఎక్కువ ఉంది. లైక్ చాలా స్వెట్ అన్నమాట. నా స్కిన్ మొత్తం ఆ డ్రెస్కి ఇంకా చాలా హెవీ అయిపోయింది. నాకు వాక్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది అయిపోయింది. బట్ ఎనీవేస్ ఎంతో కొంత అయితే షూట్ చేసాము, మీకు ఆ పిక్చర్స్లో తెలుస్తుంది. సో మీరు ఇక్కడ నా ఫేస్ చూస్తే అర్థమైపోద్ది ఎంత స్వెట్, ఎంత రెడ్, ఎంత నీరసం అయిపోయిందో ఆ స్వెట్ వల్ల ఏమో కానీ చాలా నీరసంగా అనిపించింది. సో ఫైనల్లీ ఎంతో కొంత షూట్ చేసి రూమ్కి వెళ్తున్నాము. హలో, సో ఇప్పుడే రూమ్కి వచ్చేసాము అండ్ కొంచెం ఫ్రెష్ అయ్యి కొంచెం రెస్ట్ తీసుకుందామని. అమ్మో ఎంత టెంపరేచర్ ఉందో అసలు, బయట చాలా వేడిగా ఉంది, ఫుల్ స్వెట్. ఆ డ్రెస్లో ఘోరాతి ఘోరం, చాలా స్వెట్ అసలు ఎంతలా అంటే ఫుల్ తడిచిపోయింది మొత్తం. అండ్ ఇంకొకటి అక్కడ పర్మిషన్ ఏదో సరిగ్గా లేదంట, సో అలౌ చేయలేదు. అది వెతుక్కుని అయ్యో కొన్ని అలా తీసుకుని వచ్చాం. చూడాలి అవుట్పుట్ ఎలా ఉంది ఏంటి అనేది మనకి ఇంకా తెలియదు. నేనైతే ఫొటోస్ తర్వాత నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. ఒకవేళ మీరు చూడాలి అని అనుకుంటే ఫొటోస్ చూడండి, ఇన్స్టాగ్రామ్లో ఉంటాయి. అండ్ ఎస్, ఇప్పుడే ఫుడ్ తిందామని చెప్పి ఆర్డర్ చేసుకున్నా. ఆయనేమో లంచ్కి వెళ్ళారనమాట పక్కన ఏదో రెస్టారెంట్కి. నాకు అస్సలు ఓపిక లేదు.
నీరసంగా అనిపించింది. కొంచెం రెస్ట్ తీసుకుంటే మళ్ళీ కొంచెం ఏమన్నా తిరగాలన్నా ఏమన్నా ఈజీ అవుతుంది. సో ఈవినింగ్ మరి షూట్ ఏమో తెలీదు. యాక్చువల్లీ వచ్చిందైతే షూట్కి పర్సనల్గా చెప్పాలంటే, బట్ అక్కడ పర్మిషన్స్ అన్నీ మారిపోయాయి. సో ఏం చేయాలో తెలియదు మరి ప్రస్తుతానికి. ఈవినింగ్ ఏం చేస్తాం అనేది నాకు కూడా ఐడియా లేదు. సో మీకు తెలుస్తుంది బ్లాగ్లో. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. అండ్ ఎస్, కొంచెం ఫుడ్ తినేసి ఆయన వెళ్ళారు. ఆయన ఆల్రెడీ లంచ్ చేసేసారు. అందరూ వెళ్ళి లంచ్ చేసేసారు, అంటే ఫోటోగ్రాఫర్స్ అందరూ ఉన్నారు కదా. సో ఇంకా నేను ఇంకా రూమ్లోనే ఆర్డర్ చేసుకుని తినేసాను. అండ్ ఈవినింగ్ అయిపోయింది, కొంచెంసేపు రెస్ట్ తీసుకుని ఇదిగోండి అవుట్ఫిట్ చేంజ్. ఇప్పుడు మనం జనరల్గా తాజ్మహల్, లైక్ జనరల్గా అందరూ చూస్తారు కదా, అక్కడికి వెళ్ళి ఆ ప్లేస్కి వెళ్ళబోతున్నాము. లైక్ షూట్ అనేసి వెళ్ళలేదు మేము, ట్రై చేద్దాం కుదురుతుందో లేదో అన్నట్టుగా, కొంచెం సింపుల్గా ఉంది కదా అని డ్రెస్ వేసుకుని వెళ్ళాను. సో ఇక్కడ నుంచి ఒక వెహికల్ ఉందన్నమాట. ఆ వెహికల్ ఎక్కితే వాళ్ళు మనల్ని తీసుకెళ్తారు తాజ్మహల్ దగ్గరికి, అంటే ఆ గేట్ దగ్గరికి తీసుకెళ్తారు. అక్కడ టికెట్స్ తీసుకుని మనం తాజ్మహల్ దగ్గరికి వెళ్ళచ్చు. మేము ఆగ్రాలోనే తాజ్మహల్కి దగ్గరలోనే ఉన్నాం అనమాట, ఒక రూమ్ తీసుకుని. సో కాబట్టి మాకు ఇక్కడ వెహికల్ ఉంది. ఈ వెహికల్ కూడా ఎంతో ప్రైజ్, డబ్బులు అంటే టికెట్లా ఉంటుంది. సో ఆ టికెట్ తీసుకుని వెహికల్ ఎక్కితే అక్కడ డ్రాప్ చేస్తారు. అక్కడ దిగి మనం మళ్ళీ తాజ్మహల్ టికెట్స్ తీసుకుని లోపలికి వెళ్ళొచ్చు అనమాట. సో ఒకవేళ మీరు ఇలాంటి షూట్ లాంటిది ఏమైనా ప్లాన్ చేస్తారు అని అంటే కనుక ఖచ్చితంగా వెల్ ప్లాన్డ్గా వెళ్ళాలి. అక్కడ ఎలా జరుగుతుంది, పర్మిషన్స్ ఇస్తున్నారా లేదా, అలాంటివన్నీ కనుక్కుని వెళ్తే మీకు ఈజీ అవుతుంది, ఇంత స్ట్రెస్ ఉండదన్నమాట. సో నేనైతే ఒక 3 years బ్యాక్ తాజ్మహల్ చూసినప్పుడు ఎంత ఎగ్జైట్ అయ్యానో, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నప్పుడు కూడా అదే ఎగ్జైట్మెంట్. యాక్చువల్లీ అప్పుడు వెళ్తున్నప్పుడు నేను అంత ఎగ్జైట్ అవ్వలేదు, ఎందుకంటే నాకు తాజ్మహల్ ఎలా ఉంటుంది అని అంత ఐడియా లేదు. జస్ట్ చూడాలి ఒక ప్లేస్ అన్నట్టుగా వెళ్ళాను. బట్ వెళ్ళిన తర్వాత ఎగ్జైట్మెంట్ చాలా, అంటే నేను చాలాసేపటి వరకు తాజ్మహల్, అప్పుడు ఏంటంటే ఢిల్లీలో ఉండి ఢిల్లీ నుంచి ఆగ్రా వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ ట్రైన్లో మళ్ళీ బ్యాక్ టు ఢిల్లీ వచ్చేసాను. సో ఇప్పుడు ఆగ్రాలోనే ఉన్నాం కాబట్టి బోల్డ్ అంత టైం ఉంది తాజ్మహల్ని చూడడానికి. సో అక్కడ షూట్ కుదరకపోయినా, చూసారు కదా ఎంత జనం ఉన్నారంటే. అండ్ చాలా సెక్యూరిటీ కూడా చాలా ఎక్కువ ఉంది, అంటే పోలీసులు, లైక్ మనకి కెమెరాస్ తీసుకెళ్ళనివ్వట్లేదు. ఇలా చాలా, అంటే కెమెరాస్ అంటే ఫొటోస్కి అలౌ చేస్తారు, వీడియోలా అనిపిస్తుంటే వచ్చేసారనమాట. సో ఇక్కడ కూడా కొన్ని పిక్చర్స్, రీల్స్ ఇలాంటివి లైట్గా ట్రై చేసి తీసాము. ఫొటోస్ అయితే అలౌ చేశారు, కానీ వీడియోస్ తీస్తుంటే మాత్రం పోలీసులు వచ్చేసారు. అండ్ కూర్చొని కొంచెంసేపు షూట్ చేసేసిన తర్వాత లిటరల్లీ ఒక 1 hour వరకు వెయిట్ చేశానండి. మూన్ వస్తుందేమో అని చెప్పి. నాకు తాజ్మహల్ అలాగే కూర్చొని చాలాసేపు చూశాను. అండ్ మూన్ కూడా వస్తే చాలా బాగుంటుంది వ్యూ అనుకున్నాను, కానీ రాలేదు. అండ్ అందరినీ పంపించేస్తున్నారు, అందుకనే ఇంకా మేము కూడా వచ్చేస్తున్నాం బయటికి. హలో, సారీ ఐ ఫర్గాట్ టు ఎండ్ దిస్ వ్లాగ్. సో నాకు ఇప్పుడు గుర్తొచ్చింది, టైం ఇప్పుడు 10:30 అయింది. నాకు ఇప్పుడు గుర్తొచ్చింది ఇంత వ్లాగ్ చేసి ఎండింగ్ చేయలేదు అని చెప్పి. సో ఈరోజైతే ఇలా గడిచింది. అండ్ రేపు మార్నింగ్ మళ్ళీ ఎర్లీ మార్నింగ్ షూట్ ఉంది. అండ్ సో నాకైతే ఫుల్ నిద్ర వస్తుంది, కానీ నిద్రపోవాలి, కానీ ఆకలేస్తుంది, ఇంకా ఫుడ్ తినలేదు. సో దట్స్ ఇట్. ఈరోజైతే ఇక్కడితో వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నా. మళ్ళీ మంచి వ్లాగ్తో మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కూడా ఫాలో చేయడం మర్చిపోవద్దు. లాట్స్ ఆఫ్ లవ్, సీ యూ సూన్, బాయ్.